గోహతి రైల్వే స్టేషన్ అండి. ఇది మొత్తం ఏరియా మొత్తం గోహతి ప్రదేశం. చూశారు కదా, ఇండియా ఫ్లాగ్ ఎక్కడికి పోయినా మ్యాక్సిమం రైల్వే స్టేషన్లో ఇండియా ఫ్లాగ్ పక్కా పెట్టాల్సిందే. చూస్తున్నారు కదా, గోహతి రైల్వే స్టేషన్ పీస్ఫుల్ ఏరియా, మంచిగా ఉంటుంది చూడటానికి. మీరు కానీ ఎప్పుడైనా వస్తే ఈ గోహతి ప్రదేశాన్ని సందర్శించండి. మీకు చిన్న మార్కెట్లు చూపెడతాం. మార్కెట్ చిన్నవి మామూలుగా బిర్యానీ, ఇక్కడ బిర్యానీ దొరుకుద్ది. రైలు లాంటిది, రైల్వే బిర్యానీ. ఇక్కడ బిర్యానీ దొరుకుద్ది. అంటే రైల్వేలో బిర్యానీ కంపార్ట్మెంట్లోకి వేసి మంచిగా ఉంటుంది. అదే అండి గోహతి ప్రదేశం రైల్వే స్టేషన్. చూశారు కదా, ఇది గోహతి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. చూస్తున్నారు కదా, ఇది లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ట్యాక్సీలు అలాంటివి దొరుకుతాయి. గోహతి ఇక్కడ ఎక్కువగా బుద్ధ మతస్థులు అనేవాళ్ళు ఉంటారు. గోహతి రైల్వే స్టేషన్ చూశారు కదా, ఇక్కడ ఎక్కువగా బుద్ధ మతస్థులు ఉంటారు. చూస్తున్నారు కదా, బుద్ధుడు అలానే ఇది ఇక్కడ బుద్ధుడికి ఎక్కువగా మంచి ప్లేస్ ఇది. బుద్ధుడికి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ చూస్తున్నారు మొత్తం ఎంట్రన్స్ ఈ ప్రదేశం. కళానికేతనికి ఈ డ్రెస్సులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ గోహతి సైడ్ మొత్తం వుడ్తో తయారు చేసినవి ఇక్కడ స్పెషాలిటీ ఎక్కువ ఉంటాయి. వుడ్తో ఎక్కువగా తయారు చేసే వస్తువులు అనేవి చాలా ఉంటాయి. గోహతి సైడ్ మీద అయితే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ప్రదేశం. నార్మల్ గోహతి రైల్వే స్టేషన్ ఇది ఎక్కువగా ఎండలు ఫుల్గా ఉంటాయి. ఇక్కడ హీట్ ఎక్కువ ఉంది, చాలా హీట్గా ఉంటుంది. పక్కనే గోహతి రైల్వే స్టేషన్ పక్కనే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుందండి. ఇక్కడ బండ్లు ఏవి కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలని ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఛార్జెస్ తక్కువగానే ఉంటాయి. వెళ్ళటానికి 2 ద్వారాలు ఉంటాయి. చూసారు కదా, ఎంత బిజీగా ఉంటుంది ఏరియా. ఫుల్ చిన్న మార్కెట్, నిమ్ము పానీ మార్కెట్. చూసారు, చిన్న ఫ్యాను ఇవన్నీ ఉన్నాయి ఎండాకాలము ఉపయోగించుకోవడానికి. ఈ గోహతిలో తక్కువ రేట్ అండి. ఎక్కడైనా ఇది చాలా తక్కువ రేట్. ఇక్కడ చూసాక పండ్లు, ఫ్రూట్స్ అనేవి తక్కువ రేట్లు అమ్మబడతాయి. రకరకాల పండ్లు ఉంటాయి ఇక్కడ. ఏ పండు కావాలన్నా అవి దొరుకుతాయి. పండ్లు చూశారు కదా, రకరకాల ఫ్రూట్స్ దగ్గర